అందరికీ నమస్కారం. నా పేరు కేసు సంజేష్. నేను ఏపీఆర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కంప్యూటర్ క్లాస్లో ఎక్సెల్ నేర్చుకున్నాను. ఎక్సెల్లో మార్క్స్ అన్నింటినీ టోటల్ చేయడం నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఈ స్టూడెంట్స్ నేమ్స్ టైపింగ్ చేసి తర్వాత మార్క్స్ వేసుకున్నాను. తర్వాత టోటల్లోకి వెళ్ళి టోటల్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ ఈక్వల్ టు క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టగానే ఈ విధంగా మార్క్స్ వస్తాయి. తర్వాత చివరికి వచ్చినది ప్లస్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరికీ ఈ విధంగా మార్క్స్ వస్తాయి. తర్వాత యావరేజ్లోకి వెళ్ళి ఈక్వల్ టు క్లిక్ చేసి ఈ టోటల్ మార్క్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాకెట్ పెట్టి 6 క్లిక్ చేసి ఎంటర్ కొట్టుకొని ఈ విధంగా వస్తాయి. తర్వాత ఈ చివరికి వచ్చి ఈ ప్లస్ని డబుల్ క్లిక్ చేయగానే ఈ స్టూడెంట్స్ అందరికీ ఈ విధంగా వస్తాయి. తర్వాత మినిమంలోకి వెళ్ళి ఈక్వల్ టు కొట్టి మినిమం టైపింగ్ చేసిన తర్వాత ఇలా బ్రాకెట్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్ అన్నింటినీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టుకొని ఈ విధంగా మార్క్స్ వస్తాయి. స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ రావాలంటే సైడ్కి వచ్చి ఈ ప్లస్ని డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఈ విధంగా అందరికీ వస్తాయి. తర్వాత మ్యాక్సిమంలోకి వెళ్ళి ఈక్వల్ టు కొట్టి మ్యాక్సిమం క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి మ్యాక్సిమంలోకి వెళ్ళి ఈక్వల్ టు కొట్టి మ్యాక్సిమం టైపింగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టగానే ఈ విధంగా మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ని సైడ్కి వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయాలి. ఈ విధంగా స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.